గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జియోరాసి ట్రైనింగ్ ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా 2వ తరగతికి సంబంధించి రెడీనెస్ ప్రోగ్రామ్ విద్యార్థులకు నిర్వహించాల్సిన కృత్యాల గురించి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. పిల్లలు ఇక్కడ ఇవ్వబడినటువంటి పూల పేర్లు, చిత్రాలను చూసి పూల పేర్లు చెప్పమని చెప్పన్నారు. ఇది తామర, గులాబీ, పొద్దుతిరుగుడు, మల్లె, బంతి, మందారం, లిల్లీ, దీన్ని సిరిమల్లె అని కూడా అంటారు, చామంతి, ఈ దేవగన్నేరు, శంఖు పుష్పం, సంపెంగ, కనకంబరం, అలాగే ఇది ఒలియాండర్, ఇది కూడా ఒక గన్నేరులో ఒక రకం, మోదుగ పువ్వు, బిళ్ళగన్నేరు, తులిప్. పిల్లలు ఇక్కడ ఇవ్వబడినటువంటి ఇది కలర్ఫుల్గా ఉంది, దీనికి రంగు మీరు వేయాలన్నమాట. ఇక్కడ ఏ రంగులు అయితే వాడారో అలా చక్కగా ఇక్కడ దీనికి పచ్చ రంగు గ్రీన్ కలర్, దీనికి రెడ్ కలర్ వేయండి. పిల్లలు ఇక్కడ ఇవ్వబడినటువంటి అక్షరాలకు సంబంధించినటువంటి అంకెలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. దాన్ని బట్టి పదాలు ఇలా రాసుకోండి. దీంతో మీకు తెలుగు పూర్తయింది. చిల్డ్రన్, ఇప్పుడు మనం ఇంగ్లీష్ సంబంధించి యాక్షన్స్ అండ్ బాడీ పార్ట్స్ అనే పాట నేర్చుకోబోతున్నాం. దీనిలో పిల్లలందరినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ది బాయ్ డూయింగ్, ఈ బాబు ఏం చేస్తున్నాడు. వాట్ ఈస్ ది గర్ల్ డూయింగ్, వాట్ ఈస్ ది బాయ్ డూయింగ్, అలా వీళ్ళందరూ ఏమేమి చేస్తున్నారో జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జాగ్రత్తగా సమాధానం చెప్పండి. మొదటి ప్రశ్న, హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ దేర్ ఇన్ ది పిక్చర్, ఈ పిక్చర్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు. వెరీ గుడ్, 8 ఉన్నారు. వాట్ ఈస్ ద బాయ్ ఇన్ ది బ్లూ షర్ట్ డూయింగ్, ఇక్కడ బ్లూ షర్ట్లో ఉన్న అబ్బాయి ఏం చేస్తున్నాడు. ఎస్, హీ ఈజ్ వాషింగ్ హిస్ హ్యాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద గర్ల్ ఇన్ ది ఆరెంజ్ డ్రెస్ డూయింగ్, ఆరెంజ్ డ్రెస్లో ఉన్నటువంటి పాప ఏం చేస్తోంది. ఈటింగ్. ఓకే, కింద మీకు ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీ టీచర్ గారు మీకు ఒక కమాండ్ ఇస్తారు, ఒక యాక్షన్ చేయమని చెప్తారు, దాన్ని మీరు జాగ్రత్తగా చెప్పండి. షో ద బాయ్ హూ ఈజ్ రన్నింగ్, ఇక్కడ ఏ బాబు పరిగెడుతున్నాడు. ఇదిగోండి, ఈ బాబు పరిగెడుతున్నాడు. షో ద గర్ల్ హూ ఈజ్ జంపింగ్, ఇక్కడ ఎవరు జంప్ చేస్తున్నారు. దిస్ గర్ల్ ఈజ్ జంపింగ్. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. పిల్లలు ఈ పిక్చర్కి మీరు మిగతా ఉన్న పిక్చర్ని మీరు ఇలా చక్కగా నీట్గా ట్రేస్ చేయండి. అలాగే ఈ పిక్చర్కి చక్కగా కలర్స్ వేయండి, మీకు నచ్చిన కలర్ వేయండి. మంచి అందంగా, హెయిర్ కాబట్టి బ్లాక్ కలర్ అందంగా వేయండి. అలాగే మీకు కలర్ క్రేయాన్స్ ఇచ్చారు కదా, వాటితో చక్కగా రంగులు నింపండి. చిల్డ్రన్, లుక్ ఎట్ దిస్ పిక్చర్ వైపు చూడండి. దీనిలో ఉన్న విషయాలు మనం జాగ్రత్తగా చేద్దాం. ఇవన్నీ కూడా బిందీస్ అంటే బొట్టు బిళ్ళలు అనమాట, ప్యాకెట్లు. సో ఈ పిల్లలిద్దరూ, దిస్ గర్ల్స్ నేమ్ ఈజ్ జ్యోతి, దిస్ గర్ల్స్ నేమ్ ఈజ్ సుధా. సో పిక్చర్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కొన్ని బ్లాక్ కలర్ బిందీస్ ఉన్నాయి, అండ్ రెడ్ కలర్, గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్. ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా చూద్దాం. వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ది పిక్చర్. ఓకే, చిల్డ్రన్ ఆర్ బయింగ్ బిందీస్. సో కెన్ యూ కౌంట్ ది నంబర్ ఆఫ్ బిందీస్ ఇన్ వన్ షీట్. ఒక షీట్లో ఎన్ని బిందీస్ ఉన్నాయో లెక్క పెట్టమన్నారు. ఎన్ని ఉన్నాయి. ఇది ఒక షీట్ అంటే ఇది అనమాట. దీంట్లో ఎన్ని ఉన్నాయి. వెరీ గుడ్, 10 ఉన్నాయి. హౌ మెనీ బిందీ షీట్స్ ఆర్ దేర్ ఇన్ ది పిక్చర్, ఈ పిక్చర్లో మొత్తం ఎన్ని బిందీ షీట్స్ ఉన్నాయి. 1 2 3 4 లెక్క పెడితే మొత్తం 10 ఉన్నాయి అన్నమాట. వెరీ గుడ్. ఇప్పుడు దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి. రెడ్ కలర్ బిందీస్ ఎన్ని ఉన్నాయని అడిగారు. సో 10 ఉన్నాయి. బ్లాక్ కలర్ బిందీస్ ఎన్ని ఉన్నాయంటే 50 ఉన్నాయి. అండ్ yellow color bindis 20, green color bindis 20. How many total number of bindis are there? So total 100 ఉన్నాయి. పిల్లలు ఇక్కడ ఇవ్వబడినటువంటి వీటన్నిటిని కూడా ఇలాగ చక్కగా నీట్గా రాసుకోండి. 20, 30, 40, 50, 60, 70, 80, 90. సో అలాగే ఇక్కడ ఇవ్వబడినటువంటి టెన్స్ని మిస్ చేసినటువంటి టెన్స్ని మనం రాసాము ఇక్కడ. వీటిని జాగ్రత్తగా రాసుకోండి. ఇది అసెండింగ్ ఆర్డర్లో ఉంది, ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ రెస్పెక్టెడ్ టీచర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.